హే గాయ్స్, ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను. అదైతే చాలా బాగుంది. సేమ్ మనం బయట తాగిన డ్రై ఫ్రూట్ జ్యూస్ లాగే ఉంది ఇది కూడా. ఎప్పుడూ నార్మల్గా అవి తాగడం ఎందుకు, ఈసారి అయితే కొంచెం మంచిగా హెల్తీగా చేసుకుందాం అయితే అనిపించింది. సో అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసా. ఇక్కడైతే నేను 2 డేట్స్ అండ్ అలాగే 4 అంజీర్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే బాదం, కాజు, మిగతా కిస్మిస్ అన్నీ కూడా కట్ చేసి అయితే బౌల్లో అయితే వేసుకున్నాను ఇలాగ చిన్నగా. నెక్స్ట్ ఇదైతే అంజీర్ అయితే ఇలా హాట్ వాటర్లో అయితే కొంచెంసేపు సోక్ చేశాను. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ డేట్స్ ఉన్నాయి కదా, దీని లోపల సీడ్స్ అనేది కూడా రిమూవ్ చేసేసాను. ఈ విధంగా రిమూవ్ చేసేసి ఇలా మిక్సీ జార్లో అయితే వేస్తాను. ఈ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి, అండ్ నెక్స్ట్ నార్మల్గా కట్ చేయలేని బాదం, కాషు కూడా ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే అంజీర్ అయితే సోక్ చేసిన వాటర్తోనే అయితే డైరెక్ట్గా మిక్సీ జార్లో అయితే వేసేసి కొంచెం ఇదంతా మిక్సీ చేసేసాం. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత చిల్డ్ మిల్క్ తీసుకుని ఇందులో అయితే యాడ్ చేసేసాం. ఇదైతే బాగా కూలింగ్ ఉన్నా పర్లేదు, అండ్ అలాగే ఐస్ అంటే లైక్ ఫ్రీజ్ అయిపోయినా పర్లేదు. ఈ విధంగా తీసి ఇందులో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి ఫుల్గా మిక్సీ అయితే పట్టేసాం. చూసారు కదా, మీకు చూద్దామని చెప్పి తీస్తే కూడా ఇందులో బయటకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇదైతే మనకి డ్రై ఫ్రూట్ జ్యూస్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీ, ఎంతో చాలా బాగుంది. నాకైతే దీని టేస్ట్ అయితే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. సో ఇదైతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.